హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రమ్య. వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి ఖచ్చితంగా కీర దోసకాయ అయితే తింటున్నాను. కీర దోసకాయ అండ్ అలాగే అమ్మ అయితే అరటికాయని చక్రాల్లాగా కోసి కట్ చేసి దాన్ని ఫ్రై చేశారు. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకు తెలిసి ఈ రెసిపీ అందరికీ తెలుసు. తర్వాత వచ్చేసి పెరుగు. నార్మల్గా అయితే పెరుగు అంత ఇంట్రెస్ట్ చూపించను, కానీ ఇలాగా ఛాలెంజ్ తీసుకున్నప్పటి నుంచి ఖచ్చితంగా పెరుగు తినడానికి ట్రై చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నాను. అండ్ మరి పెరుగులోకి ఖచ్చితంగా ఏదో ఒక చట్నీ ఉండాలి. అందుకే నేను ఇది నిమ్మకాయ పచ్చడి అనమాట. పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి ఈ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే నేనైతే కప్ రైస్ తీసుకుంటున్నాను. ఆ కప్ రైస్ని దాంట్లో పెట్టేసుకుని, అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి అమ్మ పప్పు గోంగూర చేశారు. సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు గోంగూర. అండ్ దాంట్లోకి నేను 1 స్పూన్ వరకు కౌగీ వేసుకుంటున్నాను, మంచిదని చెప్పి. ఒక 1 స్పూన్, నేను చూపించే 1 ఫుల్ స్పూన్ కూడా కాదు, అది సగం వరకు వేసుకుంటున్నాను. అంతే ఈ వీడియో. అండ్ ఇది ఈరోజు నా లంచ్ అనమాట. మంచిగా పప్పు కలుపుకుని దాంట్లో అరటికాయ ఫ్రై నంచుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.